ప్రభుత్వంపై గ్రామ సభల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడా, రుణమాఫీ, రైతు బంధు ఎక్కడా అని ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పే దమ్ము లేదన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని మాట మార్చి 12,000 ఇస్తామని చెప్తున్నారు. ఏడాదిగా దరఖాస్తులు తీసుకోవడమే తప్ప చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు. రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు, అడుగుతున్నారు. ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయ 6 గ్యారెంటీలు అంటే సమాధానం లేదు. ఆ రోజు మాట్లాడిండు పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కరు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆశకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు, దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఒక్క దొడ్డు వడ్లకే కాదు, సన్న వడ్లకే కాదు, అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. మొత్తం మేనిఫెస్టోల్నే పెట్టిండు. పడ్డాయా బోనస్ ఎక్కడన్నా? ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఇస్తాను సన్నాయి నొక్కుతున్నాడు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది, రైతు బంధు వద్దంటున్నారు రైతన్నలు, అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా